guys, welcome back to our channel SS Applications. అయితే నేను రీసెంట్ గా చేసిన వీడియో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కి వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా అయితే వీడియో చేశాను. అయితే దానిలో మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్. అందులో క్వాలిఫికేషన్ ఏంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అనేది వాళ్ళకు వీడియో లెంత్ అవ్వడం వల్ల వాళ్ళకు వీడియో కొంచెం కన్ఫ్యూజ్ అయిందని చెప్పేసి అయితే అన్నారు. నేను దాని గురించి రిలేటెడ్ గా చేస్తున్న వీడియో ఇది. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్లికేషన్స్ అనేవి 21st నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 5 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంటుందని అయితే చెప్పాను. అయితే మెయిన్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, సర్టిఫికేట్స్, మన సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ కావాల్సింది ఆధార్ కార్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను పక్కకి స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడుతున్నాను చూడండి. ఫస్ట్ కావాల్సింది ఆధార్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మెమో అయితే కావాలి. ఇందులో మళ్ళీ కన్సల్టేషన్ ఆఫ్ డిగ్రీ మెమో. ఒకవేళ మీరు ఎంఎస్సి ఎంఎల్టీ, బిఎస్సి ఎంఎల్టీ చేసినట్లయితే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్. పారామెడికల్ బోర్డులో కంపల్సరీగా రిజిస్టర్ అయితే అవి ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఇందులో కంపల్సరీగా మెన్షన్ అయితే చేయాలి. అలా మెన్షన్ చేసిన తర్వాత మనకు జాబ్ రావడానికి కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనఫైడ్స్ అనేటివి రెడీగా అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ డేట్స్కి ముందే ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని అయితే రెడీగా అయితే ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఓపెన్లో 10th కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసైతే పెట్టుకోవాలి. అందరికీ వాళ్ళకి మ్యాండేటరీగా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే అంటే ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్స్, ఈ 3 సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా తీసైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, కావాల్సినవి ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డ్, కన్సోలిడేషన్ మెమో ఆఫ్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ ఫ్రెండ్స్. ఇవి తీసిన తర్వాత ఇంకా మీకు ఒకవేళ ఇంకా అడిషనల్గా ఏమైనా డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఎక్స్పీరియన్స్లో కనుక యాడ్ చేసేసి మనము అందులో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనకు జాబ్ రావడానికి కొంచెం ఎక్కువ హెల్ప్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూహెచ్ అయినట్లయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది తీసి రెడీగా అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి ఏ డాక్యుమెంట్ కూడా మిస్ కాకుండా అయితే చూసుకోండి. నెక్స్ట్ చాలా మంది అడిగేది క్వాలిఫికేషన్లో, అన్న నాకు ఎంఎస్సి చేసిన, ఎంఎస్సిలో ఎంఎల్టీ చేసిన అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. వాళ్ళకి క్లియర్గా కనబడడం కోసం క్వాలిఫికేషన్ ఏంటి అనేది మళ్ళీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క స్క్రీన్ పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటిని అయితే క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ఇందులో పక్కకు చూపిస్తున్న వాటన్నిటిలో ఏదైనా ఒకటి మాత్రమే మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. అంటే ఏదో ఒక దాన్ని చదివి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇందులో ఉన్న దాంట్లో సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్. మీరు ల్యాబొరేటరీ టెక్నీషియన్ చేసిన తర్వాత మీకు పాస్ అవుతారు కదా ఫ్రెండ్స్. అయిన తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్ అనేది సర్టిఫికేట్ అంటే పాస్ అయినట్టు సర్టిఫికేట్ అయితే కావాలి. తర్వాత ఎంఎల్టీ వొకేషనల్ క్లినికల్ ఇయర్ ట్రైనింగ్ అంటే మీరు 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత మీకు వచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మ్యాండేటరీగా అయితే చేశారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులో డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్. ఈ ఒకవేళ మీరు డిఎంఎల్టీ కనుక చేసినట్లయితే ఆ డిఎంఎల్టీ సర్టిఫికేట్ని కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో బిఎస్సి ఎంఎల్టీ, ఎంఎస్సి ఎంఎల్టీ ఫ్రెండ్స్. దీన్నే గ్రాడ్యుయేషన్ లెవెల్ అని కూడా అంటారు. మళ్ళీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ఫోటోలజీ అని అంటారు. ఇక్కడ స్క్రీన్ పైన చూపించిన అన్నిటిని ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. కావాలంటే ఒకసారి వీడియోని పాస్ చేసి వీడియోని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.